వరములు. ఏంటి? దేవుడిచ్చిన వరాలు వేరు, పరిశుద్ధాత్మ దేవుడిచ్చిన వరాలు వేరు. డిఫరెన్స్ అర్థమైందా మీకు? దేవుడిచ్చిన వరాలు 7. ఎన్ని? పరిశుద్ధాత్మ దేవుడిచ్చిన కృపావరాలు 12. దేవుడిచ్చిన వరాలేమో 7, పరిశుద్ధాత్మ దేవుడిచ్చిన కృపావరాలేమో 12. అందులో అసలు ప్రాముఖ్యమైనవి ఏంటంటే కృపావరాల కంటే కూడా బెటర్ అయినవి దేవుడిచ్చిన వరాలు. దేవుడిచ్చిన ఈ వరము ప్రతి మనిషికి అనుగ్రహించాడు ఆయన. మొట్టమొదటిగా ఏం వరం ఇచ్చాడు? శ్వాస వరం. దాని లక్ష్యం ఏంటి? ఈ శ్వాస వరం యొక్క లక్ష్యం ఏంటి? రక్షణ కదా. మీలో ఎంతమంది యేసు ప్రభు నమ్ముకున్నాం, బాప్తిస్మం తీసుకున్నాం అన్న వాళ్ళు ఉన్నారు? అవునా? విశ్వాసం అంటే ఎలాంటి విశ్వాసం? చూసి నమ్మేదా, చూడక నమ్మేదా? ప్రభువారు కూడా నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది అన్నాడు. విశ్వాసానికి అంత పవర్ ఉంది. ఇప్పుడు మనం యేసుక్రీస్తు ప్రభువును నమ్మి బాప్తిస్మం పొందినగా ఆ గొప్ప మనసుకు దేవుడిచ్చిన వరం ఏంటో తెలుసా? పరిశుద్ధాత్మ అనే వరం. హల్లెలూయా. పరిశుద్ధాత్మని ఎందుకు దేవుడిచ్చాడో మనం కొద్దిగా కొన్ని విషయాలు ధ్యానించినాం గత వారం కదా. మీ ఇంటికి ఎంతమంది తాళం వేసుకొని వచ్చారు? వచ్చేటప్పుడు బీరువాకి తాళం ఎంతమంది వేసుకొని వచ్చారు? ఇంటికి అయిపోయినా బీరువాకి వేసుకోవాలి. చెప్తున్నాను, అర్థమైందా మీకు? తాళం ఎందుకు వేస్తారు? దొంగలు ఎవరు పడకుండా, అంతేనా? మన జీవితానికి సెక్యూరిటీ లాంటి వాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఆయన ఉంటే మనలోనికి ఏ దొంగ రాలేడు. ఏ మాటలు మన లోపలికి పోయినా అవి మన విశ్వాసాన్ని చెడగొట్టలేవు. పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించింది మొత్తుకొని ఎగిరి బయటికి పోయి పాప పనులు చేయమని కాదు, తప్పుడు పనులు బతకమని కాదు. ఏమర్థమైంది మీకు? పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఒక లైన్లో, స్ట్రిట్ లైట్లో పెట్టడానికి వచ్చాడు ఆయన. కయీను ఎందుకు భయపడ్డాడు? కయీను దేవుడు ఆయన ఒక మాట అడిగాడు, నీ తమ్ముడు ఎక్కడా అని అడిగాడు. ఏం చెప్పాలి? వాళ్ళ తమ్ముడిని ఎందుకు చంపాడు కయీను? దేవుడు బాగా ఇష్టపడుతున్నాడు వాళ్ళ తమ్ముడిని నాకంటే నా తమ్ముడే దేవునికి బాగా దగ్గర అవుతున్నాడు, వాడికి మంచి పేరు వచ్చేటట్టుంది అని పొలములో ఉన్న ఏబేలు మీద పడి చంపేశాడు. చంపేసిన తర్వాత దేవుడు వచ్చి అడిగాడు, ఏమయ్యా నీ తమ్ముడు ఎక్కడ అని అడిగాడు. దానికి ఏ సమాధానం చెప్పాలా? మానవత్వంగా చెప్పాడు. అమ్మా, అయ్యా నాకేం తెలియదు, ఒకవేళ నేను తప్పు చేస్తే క్షమించాయని అడగాలి కదా. దేవునితోటే వ్యతిరేకంగా యాంటీగా మాట్లాడాడండి. నేను ఆయనకి కావలివాడినా నేను కావలాడినా అని దేవునితో ఎలా మాట్లాడాలి? అప్పుడు దేవుడు ఏమన్నాడో తెలియదు కానీ నాకు, అరే పోరా బాబు, నువ్వు సచ్చినా కూడా నా దగ్గరికి రామా, నువ్వు సచ్చినా నేను నిన్ను నా దగ్గర నుండి ఎలివేస్తున్నాను పో అన్నాడు. అంటే ఎలివేస్తున్నాను అన్నాడండి. వాడు దేనికి భయపడ్డాడు తెలుసా? కయ్యను దీనికే భయపడ్డాడు. వామ్మో, అరే కయ్యను, నీకు కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు నీ బంధువులకు అడిగిపోతావో పో, స్నేహితులకు అడిగిపోతావో పో, డాక్టర్లకు అడిగిపోతావో పో, కానీ నా దగ్గరికి మాత్రం రాకు అని ఎలేసాడట. దానికి గాను అతడు భయపడుతూ ఏమంటున్నాడు చూడండి, ఆదికాండంలో 14 వచనం, నేడు ఈ ప్రదేశము నుండి నన్ను ఎల్లగొట్టితివి, నీ సన్నిధికి రాకుండా వెలివేయబడి. ఏం చేయబడి? ఎవరు వెళ్ళేశారు? ఏమని? ప్రైజ్ ద లార్డ్. నువ్వు 2 వారాలు మందిరానికి రాలేదు, ఎగ్జాంపుల్, నువ్వు నా చర్చికి, మా మందిరానికి రావద్దు అని నేనంటే
మీకు ఈజీ. ఈ చర్చి కాకపోతే ఇంకో చర్చి, ఈ పాస్టర్ గారు కాకపోతే ఇంకో పాస్టర్ గారు. ఎస్ సార్, మనకు ఆప్షన్స్ ఉన్నాయి. పనికి వాళ్ళం కదా, మనకు ఆప్షన్స్ ఉంటాయి. కయ్యనికి ఆప్షన్ ఏమైనా ఉందా? ఇప్పుడు ఈ దేవుడు కాకపోతే ఇంకో దేవుడు అనడానికి మీరు ఆలోచించేయండి. ఆప్షన్ ఏమైనా ఉందమ్మా? ఏం లేదు. వాము ప్రభువా, నీవు నన్ను ఎల్లగొట్టితివి, నీ సన్నిధికి రాకుండా నన్ను వెలివేసితివి అని భయపడుతూ ఏడుస్తున్నాడట, దిగులు పడుచు. అంటే దేవుని సన్నిధిలో ఉంటే అతనికి ధైర్యం. సన్నిధి అంటే ఏందండి? ఇది మనకేమో ఇది దేవుని సన్నిధి అంటే మన కష్టాన్ని వినడానికి కూడా ఒక దిక్కు ఉండాలండి. అర్థమవుతుందా మీకు ఎప్పటికైనా? ప్రతి మనిషికి గుర్తుపెట్టుకోండి, ఏదో కష్ట సమయం వస్తుంది, బాధ, ఒక ఇబ్బంది వస్తుంది. ఆ టైంలో మనకు ఒక దిక్కుగా ఉండాలండి. ఒక దిక్కు ఉంటే మనకు ధైర్యం. ఆ దిక్కుగా ఉండడానికి పరిశుద్ధాత్మ దేవుడిని మనకు అనుగ్రహించాడు. స్తోత్రం చెప్పండి. ఆ దిక్కే దేవుడు. ఆయన లేకుండా నువ్వు బతుకుతావా? పోయి బతుకుపో అన్నాడు. దేశ దిమ్మరికి ఎలా బతుకుతావో బతుకుపో అన్నాడు. దేశ దిమ్మరి అంటే ఏంటో తెలుసా? ఒక్కాడ కాలు నిలవదు, ఒక చోట బతకలేడు, మనసు నిలకడగా ఉండదు. అది కావాలి ఇది కావాలని ఎట్ట పడితే అట్ట బతుకుతుంటాడు, నెమ్మది ఉండదు హృదయంలో. ప్రతి మనిషికి దిక్కు చెప్పండి. ఆ దిక్కుగా నేను ఉండనురా, నీ సావు నువ్వు సావుపో అంటున్నాడు. ఇలేశాను, నా దగ్గరికి రావద్దు అంటున్నాడు. మీరు నవ్వుతారా? ఆహా ఎంత బాగుంది, హాయిగా ఉంది. కొంతమందికి దేవుని విడిచిపెట్టి తిరగడం అంటే భలే హాయిగా ఉంటుంది, ప్రాణం చాలా హాయిగా ఉంటుంది కదా, నిజమా కాదా? హాయిగా ఉంటుంది సార్ కొంతమందికి. పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఇచ్చింది మీకు ఎందుకు ఇప్పుడు అర్థమైంది, లైన్లోకి వస్తున్నారు. ఇప్పుడు దావీదు, గొర్రెల కాపరిగా ఉన్న దావీదు రాజు అయ్యాడా? పాపం ఒకసారి తెలిచో తెలియకో ఒక తప్పు చేశాడు. ఏం చేశాడు? 51వ కీర్తన తప్పు చేసిన తర్వాత ధైర్యంగా తిరగలేకపోయాడు. ఏమైతే ఏమైందిలే, ఇంటికి ఎట్టాగో పాస్టర్ గారు అవుతాడు, పెద్ద మంచిగా ప్రార్థన చేయించుకొని ఒక 500 రూపాయలు కానుక పెట్టేద్దాం, అన్ని పోతాయి పాపాలు. రాజు కదా సార్, ఎవడు డబ్బులు తక్కువ ఉన్నాయా, డబ్బులు ఇచ్చేద్దాంలే, అయ్యగారు ఏముందో ప్రార్థన చేసి పోతాడు. అందరికి కవర్ చేసి, మనుషుల్ని కవర్ చేసి ఎంత పెద్ద పనే సార్, స్తోత్రం చెప్పు. కానీ దావీదు అలా అనుకోలే, భయపడ్డాడు. 51వ కీర్తన 5వ వచనంలో ఏమని ప్రార్థన చేశాడు? నుండి నన్ను ప్రభువా, నేను తప్పు చేశాను, పాపం చేశాను, తీస్తే రాజ్యమన్నా తీసేయి, నా డబ్బులన్నా తీసేయి, నన్ను మాత్రము నీ సన్నిధిలో నుండి త్రోసేయదు, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివే. అర్థమైందా కాలేదా మనోడికి? అమ్మా అర్థమైందా కాలేదా? అంటే నేను రాజ్యం లేకుండానైనా బతుకుతాను, డబ్బు లేకుండానైనా బతుకుతాను, నీ సన్నిధికి రాకుండా మాత్రం నేను బతకలేను, నన్ను నీ సన్నిధికి రాకుండా చేయొద్దయ్యా. తప్పైంది ప్రభు, నీ పరిశుద్ధాత్మను నా దగ్గర నుంచి. అంటే పరిశుద్ధాత్మ దేవుని నిలువ ఆనాడు దావీదుకి అర్థమైందే కాలేదా? మనోళ్ళకి మీకే చెప్తున్నాను. దావీదు అంటే రాజు కదా, మనులు మాణిక్యాలు ఉంటాయా లేవా? 10,000 రూపాయలు ఉంటే మనోళ్ళం రాజులు కాదు సార్, చక్రవర్తుల కంటే ఫీల్ అయిపోతాం మనం. 10,000 ఎక్కువ కూడా కాదు, రాజులు చక్రవర్తుల కంటే ఫీల్ అయిపోతాం. అట్ అనుకున్నాడు ఆయన. నీ సన్నిధిలో నుండి అయ్యా ఏది ఉంటుంది ప్రభా, ఏమొస్తుంది ప్రభా, మాకు ఏది ముఖ్యం ప్రభా, మాకు నువ్వే దిక్కు ప్రభువా, నువ్వే. పరిశుద్ధాత్మ దేవుడు ఉంటే ఈ ఫీలింగ్ వస్తుంది. స్తోత్రం చెప్పు. ఏమర్థమైంది? ఈ ఫీలింగ్ వస్తుంది. ఏం ఫీలింగ్? ఈరోజు ఏమారం నేను మీకు చెప్పాను. గురువారం రోజున సాయిబాబా భక్తులను అడగండి, ఏమన్నా ఫంక్షన్కి వస్తారేమో. శుక్రవారం రోజున కొంతమంది భక్తులను అడగండి,
ప్రోగ్రాములు ఉన్నాయి, రండి సార్ మా ఇంట్లో ప్రోగ్రాం ఉంది. రారు. శనివారం రోజున పూజ చేసే రోజున మా ఇంట్లో పెళ్ళి ఉంది రమ్మనంటే వస్తారమ్మా నయమమ్మ. ఆదివారం రోజున దినాలకు పోతారు సార్, మనోళ్ళకి దినాలు దినాల కూడికిపోతారు మనోళ్ళు. ఎవరికి ఇల్లు ఇస్తున్నారు నవ్వటానికి. ఇట్స్ నాట్ ఏ కామెడీ, ఇట్స్ నాట్ ఏ జోక్. ఎవరు దేనికి ప్రయారిటీ ఇస్తున్నారు? ఆదివారము ప్రభువు దినం. గిల్టీ, అసలు దేవుని సన్నిధికి రాకపోతే లోపల ఒకటి గిల్టీ ఫీలింగ్ ఎట్టుంటుందో తెలుసా? నేను అసలు ఏంది అసలు ఎంత ఫీలింగ్ ఉంటుందో తెలుసా? లోపల గుండెను ఒక రంపం పెట్టి కోసినట్టు ఉంటుందండి. ఆత్మ ఉన్నవాడికి ఏదో కోల్పోతున్నాను, ఏదో దూరం అవుతున్నాను, నా దేవునికి దూరం అవుతున్నాను అనిపిస్తుందా? మీకు ఆ ఫీలింగ్ వస్తుందా? నిజంగా ఫీలింగ్ వస్తుందా? పరిశుద్ధ ఆత్మ దేవుడు మీలో ఉన్నాడు. లేదు, ఆ ఫీలింగ్ ఏమి లేదు. అసలు దేవుని సన్నిధి అన్నా ఏమి లేదు, ఆ ఫీలింగ్ లేదా? ఆయన మిమ్మల్ని విడిచిపెట్టాడు. ఇప్పుడు మీలో ఆయన లేడు. ఇప్పుడు లేడు ఆయన. ఆ నొప్పి రావడం లేదు, ఆ ఫీలింగ్ రావడం లేదంటే నిన్ను వదిలిపెట్టాడు ఆయన. ఇప్పుడు చెప్పండి, బాప్తిస్మం ఎంతమంది పొందుకున్నారు? బాప్తిస్మం పొందిన తర్వాత దేవుడు పరిశుద్ధాత్మను వరాన్ని ఇచ్చాడుగా. అప్పుడు ఇచ్చాడు, కానీ ఇప్పుడు లేదు. అప్పుడు ఇచ్చాడు, కానీ ఇప్పుడు ఎందుకు? మీ ఇంటికి వస్తే నన్ను మంచిగా రెస్పెక్ట్ చేయలేదు అనుకోండి, నేనుంటానా? మన దేహం అనే ఇంటికి పరిశుద్ధాత్మ దేవుని బహుమానంగా పంపాడు ఆయన. దేవుడు పంపి, నా బిడ్డ ఎలా నడుచుకోవాలో పోయి నేర్పో, ఎలా నడుచుకోవాలో నువ్వు నేర్పో, ఏది పాపమో చెప్పు, ఏది నీతో చెప్పు అని ఆయనను పంపిస్తే మనం ఆయన పక్కన పెట్టి మన నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఇక నేనెందుకు నీ దగ్గరని ఆయన వెళ్ళిపోయాడు. దేవుని సన్నిధికి మనము రెస్పెక్ట్ ఇవ్వడం లేదంటే మనలో ఆయన లీడ్ అని అర్థం. కొంతమందికి ఎట్లా ఉంటుంది తెలుసా? మీరు ఇప్పుడు నా బాధ తెలుసుగా మీకు. 2 ఉన్నా ఇదే చెప్తాను, 100 మంది ఉన్నా ఇదే, 10,000 మంది ఉన్నా ఇదే చెప్తాను. నాకు ఇచ్చిన దర్శనం అదే. మనం ఈ వారం కాకపోతే ఇంకొక వారం పోదాంలే అనే తత్వం మీలో వచ్చిందనుకోండి, మీరు చెప్పండి. లేడు ఆయన వెళ్ళిపోయాడు. ఏదో బ్రతుకుతున్నామన్న పేరుంది, ఆత్మీయత లేదు, చచ్చిపోయినాం. ఒక అన్యుడికి నాకేదో కీడు శంకిస్తుంది, నేను ఇది చేయడం తప్పు అనే ప్రేరేపణ వానికి కలుగుతుంది. మీరు చూడండి, వానిలో ఉన్న దయ్యాలు వానికి ఆ ప్రేరేపణ ఇస్తే చేయాలనుకున్న పనులు కొన్ని చేయలేడు. అవునా? పరిశుద్ధాత్మ దేవుడు లోపలుండి చెబుతున్నాడు, నానా నువ్వు దేవుని బిడ్డ, నువ్వు దేవుని సన్నిధికి దూరంగా పోకు, దేవునికి దూరంగా పోకు, నీకు నాకు మనందరికీ దిక్కు ఆయనే అని లోపలుండి మనతో మాట్లాడుతున్న పరిశుద్ధాత్మ మాటలు వింటున్నాం మనం. వినొస్తున్నాయి అసలు మనకి? చెవుడు, ఆత్మీయమైన చెవులు మందగీలినాయి. నిజమా కాదా? ఒక అన్యుడిలో ఒక దురాత్మ ప్రేరేపణ పనిచేస్తుంది. మనలో పరిశుద్ధాత్మను పెట్టి మనల్ని హెచ్చరిస్తున్న ఆయన హెచ్చరికలు మాత్రం మనం వింటల్లా. వినకుండా 4 సార్లు మనం వినలేదనుకోండి, 2-3 సార్లు ఏం చేస్తారు? పరిశుద్ధాత్మ దేవుడేమో ఊరికే నీకు అట్నే పట్టుకొని ఉంటాడు అనుకుంటున్నావా? ఆయన కూడా వదిలేస్తాడు. భక్తులు భయపడ్డది పదవులు పోతాయని కాదు, దేవుని నుండి దూరం కావద్దనే భయపడ్డారు. హలో, పదవి ఈరోజు కాకపోతే, డబ్బులు ఈరోజు కాకపోతే రేపు సంపాదించుకుంటాను, కానీ దేవునికి దూరమై భ్రష్టులమై దేశ దిమ్మరులుగా బ్రతకడం కంటే శాపం సావడమే మేలు అనేటువంటి ఒక నిశ్చేతలో బ్రతికారు మనోళ్ళు. ఈ తరములు విశ్వాసులు ఎట్ట తయారైనారో తెలుసా? ఆపద మొక్కలు అని చేశారండి ప్రభువుని. ఒక లేదు, ఒక జీల్ లేదు, ఒక మంట లేదు, తృష్ణ లేదు. దేవుడు కూడా కొంతమందితో మాట్లాడడం బంద్ చేశాడు. ఇక మీరు చూడండి, మాట్లాడడంలా బంద్ చేశాడు. ఇప్పుడు ఎంత పిలిచిన పలకనోడితోటి ఎవడన్నా మాట్లాడతాడా? ఇప్పుడు దేవుడు తన ఉపదేశము ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు, పిలుస్తూ ఉన్నాడు, ఈ మాటలు ఇస్తామన్నాడు.
కానీ ఎవరు కూడా పట్టించుకోవట్లా. ఎందుకు మాట్లాడతాడు ఆయన? పాత నిబంధనలు కానీ క్రొత్త నిబంధనలు కానీ భక్తులు భయపడ్డది ఆయన సన్నిధికి దూరం అవుతామేమో అనే భయంతో చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉన్నారు. ఆయన ఇచ్చింది, ఆయన మనలో ఉన్నది కూడా అందుకే. హల్లెలూయా. ఆయనలో ఉన్న ఆయన మనకు ఎందుకున్నాడు? ఆయన మనలో ఆయన అసలు గిల్టీ ఫీలింగ్ ఎందుకు రావట్లేదు విశ్వాసులకు? నాకు అర్థం కావట్లేదు. గిల్టీ ఫీలింగ్ అంటే ఏంది? దాన్ని అసలు ఏదో నేను కోల్పోతున్నాను, నేనేదో నాకేదో కోసినట్టుగా ఉంటుందనే ఫీలింగ్ ఎందుకు రావట్లేదు? ఇదే పరిశుద్ధాత్మ నుంచి మనం దూరం అయిపోయినాం అంటానికి సూచనలు. ఆయన ఇడిచిపెడితే జరిగే నష్టాల గురించి చెప్తాను మీకు ఇప్పుడు. బతుకుతారు, అన్నం తింటారు, నీళ్లు తాగుతారు, అన్నీ బాగానే ఉంటాయి మీకు. కానీ ఒక రోజున ఈ లోకాన్ని మనం అందరం ఒకరోజు ఇడవాలి కదా. మనందరికీ దిక్కెవరని చెప్పాను కదా. మనందరికీ దిక్కెవరు? పరలోకాన్ని ఎందుకు కట్టాడు తెలుసా దేవుడు? పని లేక కట్టాడు అనుకుంటారు. సచ్చినాక అర్థమైంది దాని విలువ. ఇప్పుడు అర్థం కాదు. హాస్పిటల్ విలువ హాస్పిటల్కి పోయినాక అర్థమైంది. ఆరోగ్యం విలువ అక్కడికి పోయినాక అర్థమైంది. సచ్చినాక అర్థమైంది పరలోకం విలువ. అందరికీ చాలామందికి పరలోకం అంటే సోయలేదు. ఎందుకు ఇచ్చాడు తెలుసా ఆయన? ఇక్కడ నా బిడ్డలు ఎన్ని కష్టాలు పడుతున్నారు. కరువు, కష్టాలు, ఏడుపులు, చింతలు, దిగుళ్ళు, అన్నీ ఈ బాధలని ఇక్కడ పడుతున్నారు. నా దగ్గరికి వచ్చి మంచిగా హాయిగా ప్రశాంతంగా బతకాలని ఆడి ఇల్లులు కట్టి ఆడికి రావడానికి అడ్వాన్స్ బుకింగ్గా పరిశుద్ధాత్మని పెట్టాడు మనకి. అసలు ఆయన పరిశుద్ధాత్ముడి దేనికో తెలుసు? అడ్వాన్స్డ్ అండి. అడ్వాన్స్ ఏదైనా కొనేటప్పుడు మనం వేస్తాం. అట్నే నీవు నా ప్రాపర్టీ అనడానికి దేవుడిచ్చిన సంచకరువు పరిశుద్ధాత్మ దేవుడు. ఇతను నా బిడ్డ అనాలంటే పరిశుద్ధాత్మ దేవుడు సాక్ష్యం చెప్పాలా? హలో, నిద్రొస్తుందా మీకు? ఇదిగో పలానా ఆయన దొంగతనం చేశాడు అంటే ఏంటి సాక్ష్యం? ఎవరైనా చూసిరా అంటారా లేదా? మేరమ్మ పలానా ఆమె వీళ్ళు దేవుని బిడ్డలు అని నేను అన్నాను అనుకో, పరలోకంలో తీర్పులో దేవుడు అడిగేది ఏం తెలుసా? సాక్ష్యం ఏంటి? అప్పుడు దేవుడి దగ్గర 3 సాక్ష్యాలు ఉన్నాయి. 3 సాక్ష్యాలని దేవుడు తీసుకోబోతున్నాడు. 3 సాక్ష్యాలు, 3 విట్నెసెస్. 1 అపోస్తులుల సాక్ష్యం, 2 పరిశుద్ధాత్మ దేవుని సాక్ష్యం, 3 సంఘ సాక్ష్యం. ఈ 3 సాక్ష్యాలను బట్టే ఆయన రాజ్యంలోనికి మనకు ఎంట్రీ. వీళ్ళు నిజమా కాదా? హలో ఏనారు ఎప్పుడు అనేది మీరు? పరలోకములోనికి దేవుడు స్వీకరించేది ఈ 3 విట్నెస్లు, సాక్ష్యాలు ఎన్న తర్వాతనే. అపోస్తులు ఎవరు? బాధకులే. సిగరెట్ తాగేవాడు కూడా బాధకుడే. మరి వాడు కూడా సాక్షేనా? మందు తాగేడు కూడా బోధకుడే. వాడు కూడా బోధకుడే. అపోస్తులు అంటే చెప్తాను, దాని వివరణ చెప్తాను. అందరు పాత్రలు అయిపోయారు ఇప్పుడు. అదే వచ్చింది ఇప్పుడు తేడా. అంత అదే తేడా, అక్కడే కొట్టుతుంది. డిఫరెన్స్ లేదు. సాక్ష్యం చెప్పాలంటే వ్యాలిడ్ కావాలండి. హల్లెలూయా. ప్రభువా నీ నామమున మేము మీ చర్చికి 2 ప్యాంట్లు ఇవ్వలేదా? నాకు తెలియదు అంటాడు. ఎవరు? ప్రభువా మీ చర్చికి మేము కుర్చీలు ఇచ్చినాం అయినా నాకు తెలియదు. ఎవరును? హూ ఆర్ యూ అంటాడా లేదా? అప్పుడు వచ్చి నిలబడి ప్రభువా వీళ్ళే నా బిడ్డలు అని చెప్పేది అపోస్తులు. సేవకులు ఇప్పుడు ఎవరికి అర్థం కాదండి. సచ్చినంగా అర్థమైంది. ఇప్పుడు ఏం అర్థం కాదు, ఎవరికి అర్థం కాదు. సచ్చినంగా అర్థమైంది. మీరు సచ్చినంగా కట్టాక మేము ఉండం. సచ్చినంగా కట్టాక మేము ఉండంగా. ఆడికి పోయినాక ఆయన ఏమంటాడు తెలుసా? నువ్వెవరువో నేను ఎరుగును అంటాడు. అక్కడికి పోయినాక తల నెత్తి నోరు కొట్టుకుంటే అవుతుందా? మందిరానికి రాడంటే రారు. బొమ్మల చుట్టూ తిరగమని తిరుగుతారు.
తిండి, ఏమంటారు అయ్యి, ఇదే మన బతుకులు చాలామందికి. ఆత్మీయంగా మాటలు చెప్తుంటారు సార్, ఆదివారమే వస్తాయి, తిరిగినప్పుడు రావు మళ్ళా. అలా ఏమంటారంటే మేము మరి వచ్చినప్పుడు మరి మేము తప్పిపోయినాగా మా దగ్గరికి రావాలిగా ఆత్మీయ సేవకులు. ఏంటంట బైబిల్ గ్రంథం చెప్తాను. మీకు ఇప్పుడు ఉడత బ్రెయిన్ ఉన్న మీకెంత తెలివి ఉంటే, ఇన్నిసార్లు 100 సార్లు చదివిన బైబిల్, మాకెంత తెలివి ఉండాలి? నేను చెప్తా లాజిక్. ఇప్పుడు దేవుడు తప్పిపోయిన గొర్రె దగ్గరికి కాపరి పోయాడు, కానీ తప్పిపోయిన కొడుకు దగ్గరికి తండ్రి పోయినాడా? ఏం శామ్యూల్, ఎందుకు నువ్వు ఇంకా గొర్రె లెక్క బతుకుతావా, కొడుకు లెక్క బతుకుతావా? గొర్రెకి సొంతంగా జ్ఞానం ఉండదు. కొడుకు వాడు పోయాడు. సామ్యూలయ్య గారు ఉన్నగాంచి ఉతుకుతున్నాడు, ఉన్నగాంచి మమ్మల్ని ఊకే అనుకున్నావు అనుకో. ఇక్కడ ఉన్నంత నీకు ఆత్మీయమైన పద్ధతి ఇంకెక్కడ ఉండదు. నాకు తెలిసినంత వాడికైతే ఎక్కడ ఉండదు. నేను గుర్తుపెట్టినంత. ఇప్పుడు కొడుకు వీడు ఏమనుకున్నాడు, మా నాన్న దగ్గర ఉంటే ఊరికి ఉన్న కాంచి పప్పు చారు మాకు లేచిన కాంచి ఇదే చేస్తాడు, నేను పోయి బయటికి పోయి వ్యాపారం చేసి డబ్బులు సంపాదించుకుని వద్దాం అనుకున్నాడు. డబ్బులు తీసుకొని పోయాడు, ఆస్తి అంతా అమ్ముకొని పోయి దుర్వ్యాపారం చేసి వేసలకి పెట్టి డబ్బులన్నీ అయిపోయినాయి. అయిపోయిందా? డబ్బులు అయిపోయినాయి తినడానికి. మీకు పోయిన వారం, పోయిన నెల, 2 నెలలు ఇదే కదా. ఏం చేయాలి? ఆత్మీయ జీవితంలో ఆర్థిక వృద్ధి ఎలా చేసుకోవాలి? అది ఎంత మంచి సబ్జెక్ట్ అంటే నేను కూడా చాలా నేర్చుకున్నానండి. మీరు ఏం నేర్చుకున్నా నాకు తెలియదు, కానీ నేనైతే చాలా నేర్చుకున్నాను. నేనే నేర్చుకున్నా. దొంగ వ్యాపారం చేయకూడదు, మోసంతో వచ్చిన డబ్బుతో మనం ఎదగొద్దు. ఆత్మీయ జీవితంలో ఆర్థిక వృద్ధి అనే సబ్జెక్టు 2 నెలల నడిచింది ఇంచుమించుగా నాకు తెలిసి. దుర్వ్యాపారం కూడా చేయకూడదని విన్నాం. కొడుకు ఏం చేశాడు? దుర్వ్యాపారం అంటే చెడు వ్యాపారం. ఇప్పుడు అన్నీ చేసుకొని డబ్బులు పోగొట్టుకున్నాడు. డబ్బులు పోయిన తర్వాత తిని బతకాలి కనుక వాడు ఏం చేశాడు? ఊర్లో ఏ కొట్లు అడిగినా ఈయన ముఖాన్ని చూసి ఎవడు ఉద్యోగం ఇవ్వట్లా. ఊరు మొత్తం తిరిగాడు, ఊర్లో అన్నీ అడుక్కుంటూ ఊరు బయటకు వచ్చాడు. ఊరు బయటకు వచ్చిన తర్వాత ఒక పందుల కొట్టం ఉంది. ఏ కొట్టం? పందుల కొట్టం కాడికి పోయి, సార్ నేను ఉద్యోగం చేస్తాను, నాకేమైనా పని ఉందా అన్నాడు. కిందికి మీదకి చూశాడు, మంచి ప్యాంట్ వేసాడు, సినిగిన ప్యాంటు, లొటంగు, డెప్ప కటింగ్. అమ్మ నాయన తెచ్చిపెట్టిన రోజులు డెప్ప కటింగ్లు వస్తాయి. డెప్ప కటింగ్ వేసాడు, సినిగిపోయిన ప్యాంట్లు వేస్తారుగా కొంతమందికి. మరి నువ్వు ఇట్లా నీటుకున్నావు కదా, నువ్వు పని చేస్తావు అంటే, అరే బాబు నేను బతకాలి ఇప్పుడు, నేను చచ్చేటట్టు అన్నం లేకపోతే సరేలే పో, ఆ పందులకు మేత అయిపో అన్నాడు. పందులకు మేత వేయడానికి పోయాడు. పందులు తింటున్నాయి కానీ ఈయనకి అన్నం లేదు. ఇప్పటికి ఈయనకి డబ్బులు ఉన్నప్పుడు వాటలకు పోయాడు, 4 వడలు పెట్టుకొని తిన్నాడు. ఉదయం మధ్యాహ్నం అన్నం తినరు, బిర్యానీ తింటారు. డబ్బులు ఎక్కువ ఉంటాయి కదా సార్, డబ్బులు ఉంటే మనకి తిండికి లిమిట్ ఉండదు. సాయంత్రానికి థమ్సప్, సాయంత్రానికి నూడిల్స్, సాయంత్రానికి ఇవన్నీ పోయినాయి. ఇప్పుడు పందులు కాపరయ్యాడు. ఇప్పుడు ఇవన్నీ పోయి పందులు కాపరయ్యాడు సార్. పందులకు మేత వేస్తున్నాడు కానీ ఈయనకి అన్నం లేదు. ఈయనకి ఆడ అయ్యే ఇల్లు, వాళ్ళ నాన్న ఇల్లు గుర్తుకొచ్చిందంట. వాళ్ళ నానింట్లో పని చేసే పనులే రోజు రుచికరమైన అన్నం తింటారట. రుచికరమైంది. వాళ్ళ అమ్మ, వాళ్ళ ఇంట్లో నాన్న పనులో కూడా మంచి భోజనం పెట్టేటోళ్ళట. నేనేంద్ర ఇక్కడ ఉన్నాను? ఎవరు అనుకునేది? తప్పిపోయిన కొడుకు బతికున్నప్పుడు, మంచిగా ఉన్నప్పుడు, నాన్న దగ్గర ఉన్నప్పుడు తండ్రి, నాన్న డ్రమ్ము కొట్టు, నానా ఈ పాట పాడు, నానా ఇక్కడ కూర్చో అంటుంటే నాన్న పేరు అర్థం కాదు వీడికి. మన సంఘంలో కూడా కదా చాలామందికి పేదరు గారు, మీరమ్మ గారు, ఇంకా అన్నమ్మ గారు అంటే ఎవడికి అర్థం కాదు, లెక్క ఉండదు. ఇప్పుడు
సామేలయ్య గారు ప్రేమ ఏమైంది ఇప్పుడు? నచ్చలే, బయటికి పోదామని పోయారు. ఏమైందో తెలుసు ఆడికి పోయేసరికి? ఆడెట్టుందంటే ఈ ఈ అన్నం లేదు, ఈ అన్నం లేదు, ఈ ప్రేమ లేదు, అంత కల్తీ మిక్సింగ్. అంత ఎట్టుంటుందంటే ప్రేమ ఉంటుంది కానీ అది కల్తీ ప్రేమ. కల్తీ ప్రేమ అంటే ఏంటో తెలుసా? ఎగ్జాంపుల్ ఒక మాట చెప్తాను. ఒక విశ్వాసి, ఆయనకి పిల్లలు లేరు. ఏంటి? వినాలి జాగ్రత్తగా, పిల్లలు లేరు. దైవజనుడు ప్రార్థన చేయాలి కదా. ఒక రోజున ఈ పాస్టర్ గారు ఆ పిల్లలు లేని ఆయన ఏం తిట్టాడు తెలుసా? రే గొడ్డుపోతాడు అని తిట్టాడు. మీకేం అర్థమైంది? గొడ్డుపోతాడా అని తిట్టిండు. వాస్తవానికి ఆయనకి పిల్లలు లేరు. ఈ మాట అన్యుడంటే, లోకస్తుడంటే, ఇప్పుడు నాకు పిల్లలు కలగాలని ప్రార్థన చేసేది ఎవరు? నువ్వే. కానీ ఇప్పుడు నువ్వు నీ నోటితో ఏమన్నావు? బయట పందుల కాపరులు అలాగున్నారు. బయట పందుల కాపరులు మామూలు ఎప్పుడేమో నానా నానా మమ్మీ డాడీ పిలుతారు. తర్వాత గొడ్డుపోతాడా, రే పొట్టాడా, రే అట్టన్నా సిగ్గుండదు సార్ కొంతమందికి. అట్టన్నా సిగ్గుండదు అంటే అక్కడ కల్తీ ప్రేమ సార్. కల్తీ ప్రేమ ఎట్టుంటుందో తెలుసా? భలేగుంటుంది అది. అంటే నిజంగా ఉన్నట్టే ఉంటుంది, లోపల కత్తులు ఉంటాయి. ఒరిజినల్ వేరు, డూప్లికేట్ వేరు. డూప్లికేట్ గుర్తుపట్టలేదు, సచ్చేదాకా గుర్తుపెట్టుకోండి మీరు. సచ్చేదాకా గుర్తుపట్టలేదు, మీరు సస్తారు. కల్తీ ప్రేమ అలాంటిది, డేంజర్ అది. హల్లెలూయా. ఒరిజినల్ ఎట్లా ఉంటుందో తెలుసా? అక్కడనే ఏదున్నా అక్కడే, తర్వాత ఉండదు. పగలు కుట్రలు ఏముండవు. ఇప్పుడు ఈ ప్రేమ వీడికి అర్థమైంది. ఎవరికి? తప్పిపోయిన కొడుకు అర్థమయ్యి, అసలు ఏంది నేను ఎలాంటి వచ్చి ఇక్కడ ఈ మేత మేస్తున్నా, ఈ తిండి తింటూ నా తండ్రి ఇంటికి వెళ్ళిపోతాను. స్తోత్రం. అసలు అక్కడ పోయి నేను కొడుకుగా కాదు, పనోడిగా బతుకుతాను. నా తండ్రి ఇంట్లో పనోడిగానైనా నాకు గౌరవం ఉంది. ఆడికి నేను చెప్తున్నాను, చిన్న కొడుకు పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడండి. అర్థమైతే గట్టిగా సపోర్ట్ పట్టండి. పరిశుద్ధాత్ముడు ఉన్నాడు అని ఉంది కాబట్టి ఆయనకి అహంకారం రాలే. ఏంటి? అహం రాలే వాడికి. మళ్ళీ నేను బోర్డులో పోతే నా సిగ్గుబాద్ది, పరువు బాద్ది ఎన్నో అనుకున్నాడా? ఎప్పుడైనా గుర్తుపెట్టుకొని, పరిశుద్ధాత్మ ఉన్నవాడు నిజమైన ఆహారం ఉన్న సన్నిధిని గుర్తుపడతాడు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ లేనోడికి అహం ఎక్కువ ఉంటుంది, గర్వం ఎక్కువ ఉంటుంది. చూడు, పొగరు ఎక్కువ ఉంటుంది వాడికి. నిజమేనమ్మా? పొగరున్నాడు ఏం చేస్తాడు తెలుసా? సావనోని సత్తా నేను పందుల పుట్టైనా తింటాను. చాలామంది అట్ట విశ్వాసాలు అట్ట సిక్కుపడిపోయారు సార్. సిక్కుపడి అట్నే ఉండిపోయారు, ఆ పందుల దొడ్డులోనే ఉండిపోయారు. దొడ్డులోనే ఉన్నారు, ఆ పందుల దొడ్డులోనే. ఆ పందులు తినే మేత తింటూనే బతుకుతున్నారు. ఆ పందులు తినే మేత ఏంటో తెలుసా? దురాశలు, మనుషుల దురాశలు. మీకు ఇంకా అంటే విస్తరించి మాట్లాడితే మీరు సహించలేరు కనుక అది ఇంకా నేను మీకు వివరించలేకపోతున్నాను. ఆ పందుల తిండి దాని గురించి నేను వివరించలేకపోతున్నాను. మీకు ఎందుకంటే ఎక్కువ చెప్పలేను, చాలా ఉంది అక్కడ. ఆ పందులు తినే ఫుడ్ అన్నానే అది చాలా మీనింగ్ ఉంది. ఆ పందులు తినే ఫుడ్నే కాపరి తినాలి, గుర్తుపెట్టుకోండి. ఆ కాపరి అనేవాడు ఆ పందిని మేపాలంటే దాని గుణలక్షణాలన్నీ ఇటు తెలుసుకోవాలి. కొంతమంది విశ్వాసులు సేవకులను రూలు చేస్తారండి. తెలుసా మీకు? అయ్యారు మా ఇంట్లో మధ్యాహ్నం ప్రార్థన ఇయ్యాల చెప్తారు, ఇయ్యాలే చెప్తారు. ఇప్పుడు అయ్యగారికి ఏదైనా పని ఉందనుకో, ఎగ్జాంపుల్ బీపీలు షుగర్లు వచ్చి తొందరగా అయ్యగారులు చచ్చేది ఈ దొంగ విశ్వాసుల వల్లనే. ఇయ్యాల ప్రార్థన ఇయ్యాల చెప్తాను. ఇప్పుడు అయ్యగారికి ఇప్పుడు టెన్షనే కాదు. ఇప్పుడు ఆయన పని ఉంటుంది, పోకపోతేనేమో
మళ్ళీ పందుల దొడ్లు ఉంటాయి, కొన్ని 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 పందుల దొడ్లు దగ్గర ఉంటాయన్నమాట. మళ్ళీ ఈ విశ్వాసాలు ఏం చేస్తారు, నేను మా అయ్యగారు పెడితే రాలేదుగా, నేను ఆ దొడ్డికి పోతా. ఆ దొడ్డి అంటే మళ్ళీ చర్చి ఏరే పక్కన ఉంటుంది, అడిగి పోతాను. నిజమే కాదా? అయ్యగారులను ఆటాడిస్తుంటారు సార్ విశ్వాసులు. అవన్నీ పందులే. అయ్యగారిని ఆడిచ్చే అన్ని పందులు, వాటిని కాసేవాడు పందులు కాపరి. మీకేం అర్థమైంది? మీ ఇంట్లో ఫంక్షను, నీ చుట్టానికి మధ్యాహ్నం 1 ప్రోగ్రాం అనుకో, ఈరోజు చెప్తే కూడా అన్నవుతాడు చుట్టం. మరి అయ్యగారు ఎట్టవుతాడరా? పంది మార్లను బురద పందివి నీ బంధువుకి ఇచ్చిన నిలువ కూడా నీ కాపరికి ఇవ్వలేదు నువ్వు. అవునా కాదా? బురద పంది. నీ బంధువులకి చుట్టాలకి వారం ముందు చెప్తావు, నీ సేవకుడికి మాత్రమే పొద్దున చెప్తావు. రాకపోతే అయ్యగారు మంచోడు కాదు, అయ్యగారు మా మాట అండు, మమ్మల్ని లెక్క చేయడు, మా గాడికి రాడు. అదే గౌరవించే ఆత్మీయమైన తిండి, ఆ యొక్క ఆహారం విలువ తెలిసిన వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? తండ్రి విలువ వాళ్ళకి తెలుస్తుందండి. కొడుకు ఏం చేశాడు? నా తండ్రి ఎంట పనివారు సైతం రుచికరమైన తింటున్నా. తిరిగి వచ్చాడు మళ్ళా. నేను మీకు గత వారం చెప్పాను, ఏమన్నాడు? దేవుడు కయ్యను ఎలేశాడు కదా. ఒకవేళ ప్రభు రాకడ ఆలస్యమైతే, మాలాంటి సేవకుడికి ఏదైనా మీలో నచ్చనివి ఏలెత్తి చూపించి, మీరు ఫలానా పనులు చేస్తున్నారు, మా సహవాసములోనికి రావద్దని మిమ్మల్ని ఎలేసినా, ఆ మూలను కూర్చొని నాలో ఇలాంటి ఉపదేశాలు దొరకవు మీకు. ఈ మేత దొరకదు. మీరు చూసుకోండి, మీరు చచ్చేదాకా మీరు స్టడీ చేసుకోండి, మీకు మేత దొరకదు. అయ్యా నువ్వు యాడికి పోతావు? యాడికి పోవాలి? పందుల దొడ్లుగా? పందుల దొడ్లలో దొరకదుగా. మంచి ఆహారం దొరుకుతుందా? తండ్రి ఇంటిలో మాత్రమే దొరికే ఆహారం ఇది. ఒకవేళ నాలాంటి సేవకుడు ఆయన రోషం వచ్చి, కోపం వచ్చి, మీరు చేసే శాఖలు నచ్చక పోతయ్యమా అని తిట్టినా, పేతురుని వేసే తిట్లా, సైతాన పో బయటికి, ఎనికి పో అన్నాడా లేదా? పోయాడా సార్? మనోళ్ళైతే రెడీగా ఉంటారు, ఈ చర్చు కాకపోతే ఇంకో చర్చు, ఈ అయ్యగారు కాకపోతే పోండ్రా నాయన. మీరు అంత సైతాన్ని ఎప్పుడు సచ్చారా? మిమ్మల్ని పరిశుద్ధాత్మదేవుడు ఇడిచిపెట్టిన మిమ్మల్ని నేను పెట్టుకున్నాను అనుకో, నా సంఘం పందుల దొడ్డు అవుతుంది. నాకు ఇచ్చిన ఈ పరిచర్య పందుల దొడ్డు అవుతుంది, దేవుని ఇల్లు కాదు ఇది. నీకేం అర్థమవుతుందో? నేను పందులు మేపదలుచుకోవట్లా, దేవుని సంఘాన్ని మేపాలనుకుంటున్నాను. దేవుని ఇంటిలో మాత్రమే దొరికే కొన్ని రుచికరమైన భోజనాలు ఉంటాయి, అందులో ఇది ఒకటి. పరిశుద్ధాత్మ దేవుడే నిన్ను వదిలిపెట్టాక నువ్వు ఇటువంటి ఉపదేశాలు ఏం లేవు. అయ్యగారు నన్నే ఉద్దేశించి మాట అంటాడు రా నాయన, అంటాడు. నీ ఆత్మీయ క్షేమం కోరే పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉన్నది. ఎందుకన్నా తప్పు చేసేవారు, పొరపాటు, తప్పిపోతున్నావు. తప్పిపోతే ప్రమాదం నీకు, నాకు కాదు. పోయామనుకో, నీకేదో కరోనా లాంటి ఒక వైరస్ లోపల జ్వరపడ్డది అనుకో, డాక్టర్లు చేతులు ఎత్తారు, మేము ట్రై చేస్తున్నాం అంటారు. ఐసీయూలో పెట్టేసి టియం మిషన్లు పెడతారు తెలుసా మీకు? ఆ మిషన్ శబ్దాలు వినే చాలామంది చచ్చిపోయారట. అంటే ఎన్నడూ తెలియను ఆ శబ్దాలు వినే చచ్చిపోయారు. ఆ టైంలో ముక్కుకి చెవులకు అన్ని పెట్టేసి కట్టేస్తారు, మన ఆవును కట్టేసినట్టు కట్టేస్తారు, పగల తీసి ఆడికాడ. అవునా కదా? ఆ టైంలో డాక్టర్లు కూడా అంటారు, వీఆర్ ట్రైంగ్ అవర్ బెస్ట్, మేము ప్రయత్నం చేస్తున్నాము, దేవుడి దయ అంటారు. అవునా? ఆ టైంలో ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలి దేవుడు? గుర్తుపెట్టుకో, చెప్పండి, ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలి? నువ్వు పరిశుద్ధాత్మ దేవుడి నీలో ఉండి, నీలో పెట్టిన ఆయన హెచ్చరికలు వినకుండా బతికావు, ఆయన సన్నిధికి ఇలువేయకుండా బతికావు,
ఆయన వాక్యానికి ఇలువేయకుండా బతికావు. నిన్ను ఎందుకు గుర్తు తెచ్చుకోవాలి? ఆ టైంలో మనకు దిక్కుగా ఉండేవాడే దేవుడు. స్తోత్రం చెప్పండి. కయ్యనికి ఆ దిక్కు లేదు. ఉందా? లేదు. దేశదిమ్మరాడు. నేను చెప్తున్నాను, ఈ ఉపదేశాలు వినాలంటే కూడా దేవుని కృప ఉండాలి. మీరు ఎవ్వరు ఎటువంటి వెళ్ళలేరు. ఈ వారం విని ఇంకొక వారం పో సైతాన్ని సాగు, నాకు సంబంధం లేదు. పో సైతాన్ని సాగు. ఈ ఒక పాయింట్, ఇప్పుడు ఈ వరములు అనే సబ్జెక్టు నీకు మధ్యలో ఎక్కడ ఇంటరప్ట్ అయినా నీ పరిశుద్ధాత్మ నీకు విడిచిపెట్టిపోయినట్టే. ఇంటరప్ట్ చేసుకోకండి. ద వాల్యుబుల్ థింగ్స్ ఇవి చాలా అమూల్యమైన విషయాలు ఇవి. ఇవి వినాలంటే కూడా కృప ఉండాలి. హల్లెలూయా. పరిశుద్ధాత్మను ఎందుకు ఇచ్చాడో, ఎందుకు అనుగ్రహించాడో ఒక్క రిఫరెన్స్ ఎత్తితేనే కనీసం 45 నిమిషాలు పట్టింది. ఒక్క రిఫరెన్స్ ఎత్తితేనే ఆయన ఎందుకు అనుగ్రహించబడ్డాడో ఇంకా అమూల్యమైన గన్ షాట్ లాంటి వాక్యాలు ఉన్నాయి. గన్ షాట్ లాంటి వాక్యాలు చదువుతుంటే నాకే కొన్నిసార్లు వణుకు పుడుతుంది, ఒళ్ళు వణుకు పుడుతుంది. ప్రభువా, మేము నీ నుండి దూరం కావద్దయ్యా. మాకు ఏది లేకపోయినా పర్లేదు, నీ నుండి మాత్రం, నీ పరిశుద్ధ ఆత్మను మాత్రం మా నుండి తీసేయద్దయ్యా. ఆ భయమే అంటాడుతుంది. నువ్వెవరో నేను ఎరుగను అనే పదం మేము అనకూడదయ్యా. మోసే దైవజనుడు పిస్గా కొండ, యోర్దాను, ఇది నది, యోర్దాను నది. ఐగుప్తు నుండి, వినాలమ్మా వచ్చే, ఐగుప్తు నుండి యోర్దాను దాకా మోసే దైవజనుడు తీసుకొచ్చాడు ఇశ్రాయేలు ప్రజల్ని కదా. పిస్గా అనే కొండ ఒకటి ఉంది ఇక్కడ, పిస్గా కొండ. ఇజ్రాయేలీలు ఆగారు. ఈ నది దాటితే కానాను దేశం. నది దాటితే మోసే ఐగుప్తులో నుండి వీళ్ళని దాకా తీసుకొచ్చాడు. ఇక్కడ మోసే అంటాడు, ఇక పదండి పోదాం మనం కానానుకు అని అంటుంటాడు. దేవుడు అంటాడు, వాళ్ళు పోతారులే కానీ నువ్వు ఆగన్నాడు. హలో, ఏంటి ప్రభా? ఏం లేదు, ఆ కానానికి నువ్వు పువ్వు, నువ్వు అక్కడి ఆగు, వాళ్ళు పోతారని. ఎందుకు ప్రభు అంటే, ఏమన్నావు నా బిడ్డలను? ఏమన్నావు నువ్వు? అనకూడని మాట అన్నాడు. ఒక్క మాట అన్నందుకి నది దాడితే ఇంకా కానాను పోయినాడు. కానీ దేవుడు ఇక్కడే ఆపేసి, ఆయన కూడా ఏం బాధపడలేదు. వాస్తవానికి మోసే కూడా బాధపడ్డట్టుగా కూడా ఎక్కడా లేదు. కానానులోనికి ప్రవేశించలేదండి ఆయన. ఒకటే మాట. అందుకని దైవ భక్తులకు దేవుని విలువ, పరిశుద్ధాత్మ విలువ తెలుసు. ఈ రోజున కొంతమంది భక్తిహీనుల సావాసం పడుతున్నారు. మీరు భక్తిహీనుల సావాసం మీరు ఎప్పుడు పడతారో వాళ్ళ మాటలు మిమ్మల్ని చెడగొడతాయి. వయసుంది, బలముంది, తిరగండి, తినండి. లోకం మనుషులను మంచి నీతిమంతులుగా ఉండనేది తెలుసా మీకు? తాగుబోతుడంట, నువ్వు వారం రోజులు తిరుగు, మంచోడివే కావచ్చు, వారం తర్వాత నువ్వు కూడా పెగ్గు తాగుతావు. దొంగలంట తిరుగు 10 రోజులు, నీకు కూడా దొంగ బుద్ధి వచ్చేస్తుంది. పరిశుద్ధ ఆత్మదేవుడు ఉన్నాడు అనుకోండి, ఒకవేళ దొంగలు ఏని చెప్తారే, అమ్మాయి అబ్బాయి వయసు ఉంది, బలం ఉంది, తిరగాలి, సినిమాలు చూడాలి, డ్రామాలు, ఇన్ని తిరగాలని అంటున్నా. పరిశుద్ధ ఆత్మదేవుడు లోపల ఉన్నాడుగా, లాకేసాడుగా. ఆయన ఎన్నెన్నా లోపలికి పోయి బయట నుంచి బయటికే పోతాయి. బయట నుంచి కొంతమంది పోతారు. ఎందుకంటే హృదయానికి తాళం లేదు. పరిశుద్ధాత్మదేవుడు ఆ తాళం అనే ఆయన లేడు. ఇప్పుడు ఆయన వెళ్ళిపోయాడు కనుక అన్ని లోపల పోయి వీళ్ళు కూడా చెడిపోతారు. ఎవరికి నష్టం ఇప్పుడు? అందుకనే
దేవుణ్ణి నమ్ముకున్నామనే వారితో కాదు స్నేహం చేయాల్సింది, పరిశుద్ధాత్మ దేవుని స్వరం వింటున్నామనే వారితో స్నేహం చేయాలి. రెండింటికి అర్థమైందా మీకు? దేవుని నమ్ముకున్నామనే వాడు పడిపోతాడేమో, కానీ పరిశుద్ధాత్మను కలిగిన వాడు ఎప్పుడు పడిపోడు. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు లోపల పనిచేస్తూ వీడిని పడిపోనీయడు, నిలబెట్టుకుంటాడు, నిలబడతాడు అంతే. దేవునికి మహిమ కలుగు. చెప్పాను కదా, ముగ్గురు సాక్షులు ఉన్నారని. పరిశుద్ధాత్మ దేవుడు కూడా దేవుని ముందు మన గురించి సాక్ష్యం ఇస్తేనే మన మెడలో సిలువ ఉండొచ్చు, మన ఇంట్లో పెద్ద సిలువ ఉండొచ్చు, మనం చర్చిలకి ప్యాన్లు ఇవ్వచ్చు, కుర్చీలు ఇవ్వచ్చు, ఇవన్నీ వ్యాలిడ్ కావు. పరిశుద్ధాత్మ దేవుడే సాక్ష్యం ఇవ్వాలి, అపోస్తులు సాక్ష్యం ఇవ్వాలి, 3 సంఘము సాక్ష్యం ఇవ్వాలి. ఈ సాక్ష్యం అనేది దేవుని దగ్గర చాలా ఇంపార్టెంట్. కోర్టులో జడ్జి గారికి కావాల్సింది ఏంటి అమ్మా? ఎవరి సాక్ష్యం చెల్లుతుంది? మంచోడు సాక్ష్యం చెల్తుందా, దొంగోడు సాక్ష్యం చెల్తుందా? దేవుడు మన జడ్జి, న్యాయాధిపతి మన ప్రభు. ఆయన దగ్గర మన గురించి సాక్ష్యం ఇచ్చేది ఆయనే. ప్రభువా, తండ్రి నువ్వు పొమ్మన్నావు కదా, పలానా అవగాడికి పలానా ఆయన దగ్గరికి వెళ్ళాను, వాళ్ళు నా మాట విన్నారు, నాకు లోబడ్డారు అని ఆత్మదేవుడు తండ్రికి సాక్ష్యం ఇవ్వాలి. చూడండి ఆ మాట కూడా అపోస్తలుల కార్యములు 5:32. మేమును అంటే అపోస్తులు. 2, దేవుడు తనకు విధేయులైన వారికి అనుగ్రహించిన పరిశుద్ధాత్మయు ఈ సంగతులకు సాక్షులమై ఉన్నాము. అంటే పరిశుద్ధాత్మ దేవుడు కూడా సాక్ష్యమే. మనందరికీ దేవుని రాజ్యంలోనికి వెళ్ళడం కావాలా, ఈ భూమి మీద సుఖ సౌఖ్యాలతో బతకడం కావాలి? మీరే చెప్పండి. ఈ లోకంలో అన్నీ కలిగి చచ్చిపోయి నరకానికి పోవడం ఇంపార్టెంటా? ఇక్కడ బతికి రోగాలు ఇక్కడ క్షీణించిపోయి బతకడం కంటే దేవుని రాజ్యంలోనికి వెళ్ళడం ముఖ్యమా? ఇక్కడే భూమి మీద సుఖాలు ఉంటే చాలా. అక్కడికి రావాలంటే మనం బాప్తిస్మం ఎప్పుడు పొందినామో ఆ టైంలో ఇవ్వబడిన పరిశుద్ధాత్మ మనం సచ్చేదాకా మనతో ఉండాలి, మనం కాపాడుకోవాలి ఆయనను. ఇది లేనివారు ఆయన వారు కారు. పరిశుద్ధాత్మ లేకపోతే వారు ఎవరో నాకు తెలియదు అంటాడు. మీరెవరో నేను ఎర్రగను అంటాడు ఆయన. ఎర్రగను అని చెప్పేస్తాడు, తెగతించేస్తాడు. అప్పుడు అపోస్తలులుగా ఉన్న సేవకులు పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి, అయ్యా వీళ్ళు మనవారే, ఎవరు మనవారే అని పరిచయం చేయాలి దేవునికి. మరలా పరలోకంలో పరిచయ వేదిక ఉంది. హల్లెలూయా. ఆ పరిచయ వేదికలో దేవుని ముందల సేవకులు పరిశుద్ధాత్మ కలిసి పరిచయం చేయాలి సంఘాన్ని, విశ్వాసులను, విశ్వాసులను సంఘాన్ని పరిచయం చేసేది అపోస్తలుడు, పరిశుద్ధాత్మ దేవుడే. ఏం పరిచయం చేయాలో నాకేం అర్థం కావట్లా. నిజమండి, నాకేం అర్థం కావట్లా. ఎవరిని పరిచయం చేయాలి? మందిరాలు తప్పించే వాళ్ళనా? ఇంకా దేవుడు అంటే భయం లేకుండా ఇచ్చలవిడిగా మందిరాలు ఇడిచిపెట్టి తిరిగే వాళ్ళనా? ఏమని పరిచయం చేయాలి చెప్పండి? దేవుడు అంటే భయం లేదు, సంఘం అంటే సంఘ కాపరన్న వాక్యం అంటే భయం లేదని పరిచయం చేయాలి. ఏమని పరిచయం చేయాలి? ఊహించుకుంటేనే ప్రమాదకరంగా ఉంది. చాలా భయం అవుతుంది నాకు. ఒకవేళ పరిచయం చేయవలసి వస్తే దేవుడు నాకు అవకాశం ఇస్తే మీలో కొంతమందిని మాత్రమే చాలా నవ్వుతూ నేను పరిచయం చేస్తాను, నవ్వుతూ పరిచయం చేస్తాను. కొంతమంది విషయంలో నేను ఆ నవ్వు ఉండకపోవచ్చు. ఎందుకు చెప్పండి? ఎస్పెషల్గా దేవుని సన్నిధిని, దేవుని మందిరాన్ని, దేవుని సేవకులను గౌరవించలేనటువంటి వారిని ఏ విధంగా పరిచయం చేయాల్సి వస్తుంది? కొన్నిసార్లు నేను నవ్వలేకపోవచ్చు దేవుని ఎదుట మిమ్మల్ని చూసి. ఇంట్లో బర్త్డేకి అయ్యగారు రావాలి అమ్మా, ఇంట్లో పెళ్ళికి అయ్యగారు కావాలి, సావుకు దినాలకు అన్నిటికీ అయ్యగారు కావాలి. పాస్టర్ గారు ఏదైనా పని ఉందని పిలిస్తే మాత్రం పరిచర్యకు మాత్రం రాము. ఏం పరిచయం చేయాలి మిమ్మల్ని? ఆరాధన తప్పకుండా రండి, మందిరానికి రండి, సహవాసానికి రండి అని చెప్తే తప్పిస్తారు.
గౌరవించరు. ఏమని పరిచయం చేయాలి మేము? అలా పరిచయం లేకుండా పోయిన వాళ్ళని దేవుడు ఏమంటాడు తెలుసు? మీరు ఎవరో నేను ఎరుగను అంటాడు. ఊహించుకుంటేనే భయం అవుతుంది నాకు. ఇది మందిరానికి ఎందుకు, సహవాసానికి ఎందుకు రావట్లేదని అడిగితే యవన బిడ్డలను కానీ మందిరానికి రాలేనటువంటి వాళ్ళు ఎన్ని కారణాలు ఉన్న 100 చెప్తారు. 100 కారణాలలో ఒక్క కారణం, 100 కారణాలలో ఒక్క కారణం కూడా దేవుని గురించి, దేవునికి నేను దూరం అవుతున్నాను, దీనివల్ల నేను నష్టపోతున్నాననే కారణం ఉండదండి. కారణాలన్నీ కూడా మన సంబంధమైనవి ఉంటాయి, మనకు సంబంధించినవి ఉంటాయి, మన వ్యక్తిగతమైనవి. దేవుడు ఏమన్నా దీనికి అన్యాయం చేసిన ఒక్కడ పాయింట్ కూడా ఉండదు. ఆయన ఎప్పుడు కూడా మనల్ని నిలబెట్టేవాడండి. ఆయన పడగొట్టేవాడు కాదు మన ప్రభు. ఏమని పరిచయం చేయాల్సి వస్తుంది అంటారు. పరిశుద్ధాత్మ దేవుడైతే ఒకవేళ నేను ఒక సేవకుడిగా, మాలాంటి సేవకులు పరలోకంలో తమ ద్వారా ఆత్మీయంగా ఎదిగినటువంటి బిడ్డలను పరిచయం చేయాల్సి వచ్చినప్పుడు నేను పరిశుద్ధాత్మ దేవుడు ఒక నిలబడాల్సి వస్తుంది. అర్థమవుతుందమ్మా మీకు? మేము నిలబడాల్సి వస్తుంది. నేను చెప్తున్నా మళ్ళీ ఏం అంగీకరించాలి? మళ్ళీ పరిశుద్ధాత్మ దేవుడు నువ్వు ఏం చెప్తున్నావా సామెలే? కానికిచ్చినారని చెప్తున్నాను, నీకు దశంభాగం ఇచ్చినారని ఏదో ప్రత్యేకంగా ఒక కానికిచ్చినారని చెప్తాడు. ఆయన ఎమటే అందుకుంటాడు ఆయన. అందుకనే కొన్నిసార్లు కానుకల బోధలు నా నోట రావట్లేదు. ఇస్తే సస్తే సావు, నాకే సంబంధం. ఎప్పుడైనా విన్నారా మీరు? అంతవరకే. మీరు ఇవ్వకపోతే అవన్నీ మనకు అవసరం లేదు. పరిచర్య గురించి చెప్పడమే నాకు నేర్పిన పని. పక్క నుండి ఆయన ఎమ్మట అందుకుంటాడు పరిశుద్ధాత్మదేవుడు. ఏమంటాడు? నేను కూడా ఉన్నా నువ్వేం బయట చూసినావు, నేను లోపల చూసినా అంటాడు ఆయన. ఇప్పుడు ప్రమాదం ఏందో తెలుసా? పైన చూసిన నేను కాదు, లోపల చూసిన ఆయన. నీకేం తెలుసా? నీకేం తెలుసు? నీకేం తెలుసు అంటాడు ఆయన. మళ్ళా ఆయన దగ్గర మేము మళ్ళా నేరారోపణ ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎంత లోతైన బాధ ఉంది మాకు. నీకు ఎప్పటికైనా అర్థం కావాలి మేము ఎందుకు బాధపడుతున్నాం. ఈ బాధ అయితే మీ పైసలు, మీ డబ్బులు, మీ కానుకల కొరకైతే కాదు, మీ ఆత్మల కొరకే, మిమ్మల్ని దేవుని ఎదుట నిలబెట్టడం కొరకే. హల్లెలూయా. దయతో మీకు ఇచ్చిన రక్షణను నిర్లక్ష్యం చేయకండి. పరిశుద్ధాత్మను దుఃఖపరచకండి, బాధ పెట్టకండి ఆయన్ని. ఆయన చెప్పేది వినండి. నాకు మన సహోదరుడు ఫోన్ చేశాడు. అయ్యగారు, మా ఇంట్లో పలహారం తీసుకొచ్చారు, తినొచ్చా అని అడిగాడు. ఏంటి? నేను అసలు ఆ ఫోన్ చేయడం కూడా గొప్ప విషయం, నాకు తెలిసి అయితే గొప్ప విషయమే. ఎందుకంటే తినాలా లేదా, లోపల తినకూడదని పరిశుద్ధాత్మ దేవుడు లోపల హెచ్చరిస్తున్నాడు కాబట్టి అది తినొద్దా లేదా అనేది వచ్చింది ఫోను. కొంతమంది ఉంటారు తిండిపోతులు, కొంతమంది ఉంటారు కక్కుర్తిగాళ్ళు. ఎవరిని అడగాల్సిన పని లేదు, నిర్ణయాలు సొంత నిర్ణయాలు తీసేసుకుంటారు. ఏమవుతారు ఊడు చూస్తున్నాడు, గుట్టుకుని మింగేద్దాం. నేను చెప్తున్నాను, అది మీకు క్యాన్సర్గా మారే ప్రమాదం ఉండొచ్చు. లోపల పోతుందిగా మీకు, అదేదో జబ్బుగా మారే ప్రమాదం ఉండొచ్చు. తినండి, ఏం వద్దు, మేమేమనం, ఏది తిన్నా ఎందుకు సార్ చెప్పడం వరకే మా పని. తింటా సాగు, మాకు ఇది లోపలికి పోయిందైతే ఒట్టుకుంటుంది కదా, అది అరగాలిగా. అది నీకు కావలసినటువంటి మైక్రో వైద్య భాషలో మ్యాక్రోగా విభజించబడి నీ ప్రోటీన్ నీ అవయవాలకి చెందాలయ్యి. పరిశుద్ధాత్మ దేవుని లోపల పెట్టుకొని బయటది నువ్వు తింటే అది ఇసంగా ఎందుకు మారకూడదు? నీకు రోగంగా ఎందుకు మారకూడదు? మారే అవకాశం ఉందని చెప్తున్నాను సేవకుడిగా. ఆమేన్. మన వాళ్ళకంటే ఆ లోపల స్వరం వినపడ్డది కాబట్టి ఆగారు. వినపడ్డా కడుపులో పేగులు మొత్తుకుంటుంటాయి కొంతమంది దరిద్రులకి. పొద్దుగూగులు తింటూనే ఉంటారు సార్ వాళ్ళు పాడుకునే వాళ్ళు కొంత ఎక్కువ కాలం బతుకుతారు. వాళ్ళే ఎక్కువ కాలం బతుకుతారు, తిండిపోతారు పాడి.
తింటనే ఉంటారు, ఏది పెట్టినా తింటనే ఉంటారు. వద్దు అనే పదం నోటికి రాదు. తినక ముందు ఒకటి, తిన్న తర్వాత ఒకటి, పిరికే టాబ్లెట్లు వేసుకుంటారు రోజుకి. అన్నం తింటున్నాడా మందులు తింటున్నాడో కూడా అర్థం కానంత స్థితికి వెళ్ళిపోయింది జీవితాలు ఈ రోజున. అయినా తింటూనే ఉంటారు. అయ్యగారు, ఆదివారం చికెన్ తినొచ్చా? జ్వరం వచ్చి 3 రోజులైంది, డాక్టర్ గారు అంటాడు నీసేం తినొద్దని. కోడిగుడ్డు తినొచ్చు అయ్యగారు అంటాడు వాడు. సత్తావురా నువ్వు, 2 రోజులు బతకరాదు. ఆ లోపల క్రిములు అవి పారాసైట్స్ అంటారు వాటిని. ఆ క్రిములు వాటికి ఎప్పుడు తగులుతాయి ఇంకెక్కువ యాక్టివ్ అవుతాయి. 1కి 100 అయితే 100కి 1000, 100కి 1,00,000 అయితే. గుడి తినొచ్చాయి గారు అంటారు సార్ వీళ్ళు. సత్తాడు సార్ ఏమన్నా? తిండి 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 తిండి. ఒక పూట తినకుండా ఉండలేమా? ఏమైనా సత్తారా? మనకేమైనా అవుతుందా? ఆడ పెట్టి గింత. నిన్న ఎవరు అంటుండే నాతోటి, ఎవడన్నా ప్రసాదం గింత పెడతాడు, ఇంత పెడుతురేంది సార్? వీళ్ళు కూడా అట్నే బకెట్లు తెచ్చుకుంటున్నారు అంటే. ఆడెవడు అంటున్నాడు, నిజమే వాడు మాట్లాడేది మంచి విషయాలు, పాపం తప్పులేదు, వాళ్ళు నిజంగా మాట్లాడారు. ఎవడన్నా ప్రసాదం ఎంత పెడతాడు? గింత పెడతాడు. అసలు మీరు పంతులు గారు చూడండి, గుడికి పోతే ఆయన శంషాతు వాడు ఏసి వేసినట్టు గింత వేస్తాడు. అది ప్రసాదం అంటే. బకెట్లు ప్లేట్లు కాదు. దేన్ని ఎట్ట తినాలో కూడా తెలియట్లేదు సార్ మనోళ్ళకి. మనోళ్ళు అంటే బయట ప్రపంచం వాడు తెచ్చింది. గ్యాస్ ఫామ్ వచ్చింది అయ్య గారు, రాదా సార్? రాదా? ఏం తిన్నావు? తినడమే పని, నీకు రెండో పని యుద్ధం చేసినట్టేనా తిండి మీద? రావా సార్? తిండికి మనల్ని ఎవరైనా ప్రేరేపించినా కూడా, అది లడ్డు అయినా ఏదైనా, ఇంకెంతకర రుచికరమైన భోజనాలైనా సరే, మనం ఎవరు? మన ప్రతిష్టతను దెబ్బతీసేది ఏదైనా మనం దూరంగా ఉండాలి సార్. ఎంతకంటే ఇక నేనే మాట్లాడలేను. ఏం తినొచ్చు అంటే తప్పేం లేదు అన్నాడు వాడు. పాడుగా అన్నాడు. మనడుదా మంచోడు అనుకున్నా నేను. వాడికి ఏం పుట్టిందో వాడు పాడుగా అది చెప్పాడు. అంటే వీడు అంత్యక్రీస్తు, వీడి లోపల లేదు దీనికి దయ్యం ఉంది వాడికి, స్పిరిట్ ఉంది వాడికి. ఏందనంటే అందరిని మనం మెప్పించవలను అంటాడు వాడు. అబ్బా, ఇవన్నీ తెలియకనే అపోస్తులు తలలు నరికొని చచ్చారు. స్తోత్రం చెప్దామా? అంటే దానికి ఆ బోధకు తగిన వాళ్ళు కొంతమంది ఉంటారు. అంటే వాళ్ళకి తగినట్టుగా బ్రతికి వాళ్ళని మెప్పించాలి. ఇప్పుడు మనలాంటి వాళ్ళు మెప్పేయడం కష్టం కదా. ఇప్పుడు ఆ మాట కాక ఒకవేళ ఇప్పుడు మంచిగా ఈ తెచ్చుకొని తినేటోళ్ళు ఉంటారు, చూసినారు. ఆహా, ఎంత పెద్ద అయ్యగారు చెప్పాడు అని టిఫిన్లు పట్టుకొని పోరు సార్ మన వాళ్ళు. టిఫిన్లు సరిపో దబాసలే, గిన్నెలు, బేషన్లు. అనుకూలమైన బోధకులను ఒక రోజున దురద శివులు కలిగిన వారై సమకూర్చుకుంటారన్నాడే, ఇది ఇప్పుడు ఈ కాలం నెరవేరుతున్న కాలం. స్తోత్రం చెప్ప. పరిశుద్ధ ఆత్మదేవుడు నన్ను ఏమంటాడు తెలుసా? విగ్రహార్పితం అది మనం తినకూడదు. అది కొన్నిసార్లు బయట టిఫిన్ చేద్దామన్నా భయం అవుతుంది నాకే. కలిపిగా కాదమ్మా, ఆడు చేసే ముందే పోయి వాళ్ళ అమ్మకి పెట్టేస్తాడు, వాళ్ళ అయ్యకి ఆడ బొమ్మకాడ పెట్టేస్తాడు. నిజం కదా? మీరు ఆ కోణంలో ఆలోచించారు. మనకి ఎంతసేపు లొట్ట మింగటమే. అమ్మ, అర్థమవుతుందా? ఆడు చేసి ఆడ పెడతాడు అంటే అర్థమైంది. మరి అది కూడా విగ్రహార్పితమైన అంటాడు ఒకడు. వాము, అరే ఇంత తెలివిలు మీకున్న తెలివి మాకు రాలే ఇంకా. అది కూడా విగ్రహార్పితమే కదా. ప్రసాదం వేరు, విగ్రహాలకు అర్పించినటువంటి బలులు వేరు, ప్రసాదాలు వేరు. అది తినడం కొరకు వాటలు. అది నేను అంటాను, మ్యాక్సిమం బయట ఫుడ్ అవాయిడ్ చేయండి, తప్పించండి ముందు. ఏమో ఏ పుట్టలు ఏ పాము ఉందో ఏదండి, ఏది తింటే ఏది నీ అంట వస్తుందో మరి నాకు తెలియదు. మరి అయితే పౌలయ్య గారు అదే చెప్పాడు, కృతజ్ఞతలు చెల్లించుకొని ప్రార్థన చేసుకొని తినండి. ఏదైనా ఏం చేయాలి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించి తినండి. లేదు బయట హోటళ్ళలో తినేది
బయట హోటళ్ళల్లో ఎక్కడైనా తినాల్సి వస్తే ముందు ప్రభువా నీకు వందనాలు, ఈ ఆహారం దీవించండి, ఏ తెగులున్నా మొత్తం తీసేది వేస్తున్నామన్న. అది ప్రార్థన చేసుకొని తింటమే. హల్లెలూయా. పాత నిబంధన కాలంలో ఏమో రక్త ప్రోక్షణ తెలుసా మీకు? యూదులు ఏం చేయాలన్నా రక్తం, మంచి కోడెను కోసుకొని దాని రక్తాన్ని తీసుకొని ఇంట్లో వస్తువుల మీద, పాత్రల మీద చల్లేవారు. ఇలా చల్లుకుంటే రక్తం శుద్ధి అయిపోతుంది. ఇప్పుడు మనకి ఆ రక్తం ఎక్కడిది? ఇప్పుడు యేసుక్రీస్తే మనకు బలి అయిపోయాడు. ఇప్పుడు 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 ప్రోక్షణ అంతా మన ప్రార్థనే. మన ప్రార్థనే ప్రోక్షణ. దేవునికి స్తోత్రం. మనం ప్రార్థన చేసుకోవాలి. నీళ్ళు తాగినా ప్రార్థన చేసుకోవాలి, అన్నం తిన్నా, టిఫిన్ చేసినా. ఏం చెప్పాను మీకు? లేకపోతే ఏ దయ్యమైనా లోపలికి రావచ్చు, అది నీకు ఉరిగా కూడా మారవచ్చు. ప్రమాదం ఉంది అని చెప్తున్నా. అన్నీ అయ్యని కాదు నేను చెప్పేది. మళ్ళీ దీన్ని ఆయన కాంట్రవర్ట్ చేస్తే నీ కర్మ, నువ్వు చావు, నాకు సంబంధం లేదు. పద్దెవులు అంటారు భూతార్థాలు బిడుకుని నిజమా ఇటు అంటుంటారు. ప్రమాదం ఉందని చెప్తున్నా. నీ కర్మ, నాకు సంబంధం లేదు, ప్రార్థన చేసుకుని దీన్ని సావరా అని చెప్తున్నా. ఇది అర్థమైంది. అవునమ్మా, దినం కాడ తినరండి. స్తోత్రం చెప్దామా? ఏది మంచో ఏది చెడో లోపల మనకు పరిశుద్ధాత్మ దేవుడు నేర్పుతూ ఉంటాడు. ఆయన మాటేనండి. మీరు తప్పిపోరు, పడిపోరు, మీరు పతనం కారు. ఓన్ డిసిషన్స్, మీకు తెలివి ఓవర్ యాక్టింగ్ తెలివి చేయమాకండి, నష్టపోతారు. నాకేం కాదు, మీకే నష్టం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. శుభకరమైన తొలి ప్రేమనునే మరువక జీవింప కృపనీయవా.